ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం బయలుదేరారు. కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ సీఎం చేయనున్నారు. అనంతరం మేడిగడ్డకు చేరుకొని బ్యారేజీని పరిశీలిస్తారు. దీనికి సంబంధించి మంత్రులు మీడియాతో మాట్లాడారు. చూద్దాం. దానికి సంబంధించి మంచి కార్యక్రమం మీద వచ్చిన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి మాస్టర్ ప్లాన్లో భాగంగా గుడి ప్రాంగణం సంబంధించిన అంశం విషయంలో అభివృద్ధి చేయాలని సంకల్పన చేయటం, మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ రోజు సరస్వతి పుష్కరాల సందర్భంగా వచ్చినప్పుడు 200 కోట్ల రూపాయలు ఈ ఆలయ అభివృద్ధికి కేటాయింపు చేస్తామని చెప్పిన వారి మాటకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి మాస్టర్ ప్లాన్కు సంబంధించి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి సంబంధించిన ఈ గుడి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని 198 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా వారు మరి ఈరోజు విదేశీ పర్యటన ఉన్న సందర్భంలో వారు రాలేకపోతూ ఉన్నారు. మరి పక్కనున్న చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు గౌరవ మంత్రి గారు డాక్టర్ వివేక్ గారితో పాటు ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు మా సహచరులు సోదరులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారితో పాటు ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మేడిగడ్డ సంబంధించిన బ్యారేజీ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి ఆ కుంగిపోవటం, దానివల్ల మొత్తం బ్యారేజీను దెబ్బ తీయటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే జాతీయ స్థాయిలో మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన నిశ్చితార్థులైన ఇంజనీర్లు దాదాపు సంవత్సరం పై చిలుకు నుంచి మరి ఆ బ్యారేజ్కు సంబంధించి రాబోయే కాలంలో ఏం చేపట్టాలని చెప్తారు. మరి ఆ సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రాబోతా ఉన్నారు. సమీక్ష తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి 2వ విడత కార్యక్రమాన్ని రిలీజ్ చేయబోతా ఉన్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు కాటారం మండలంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మేము ప్రత్యేకంగా నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మరి వారు చెప్పిన మాటకు అనుగుణంగా మేం ప్రజలకు ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతాం, మార్పు చూపెడతామని చెప్పాం. దానికి అడుగులు వేస్తూ ఉన్నాం, మార్పు చూపెట్టడం జరుగుతుంది. ఆ క్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అడిగిన వెంటనే వారితో పాటు దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరొకటి ఈరోజు మరి రాబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి నిజామాబాద్ నుంచి మొదలుకొని భద్రాచలం వరకు కూడా పుణ్యక్షేత్రాలు, గోదావరి పరిసరాల ప్రాంతాల్లో ఘాట్కు సంబంధించిన అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు అక్కడి నుంచి మొదలుపెట్టుకొని మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి ధర్మపురిలో ఘాట్ నిర్మాణం అభివృద్ధితో పాటు ఈరోజు ఇక్కడ మంచిర్యాల కానీ పెద్దపల్లి జిల్లా కానీ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ఘాట్ నిర్మాణ కార్యక్రమంలో ఈరోజు అతి పుణ్యక్షేత్రమైన ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వరం, మంతని, ఆ పైన ధర్మపురి, మన పక్కన ఉన్న మరి డాక్టర్ వివేక్ గారి చొరవతో మరి చెన్నూరులో కూడా కొత్తగా ఘాట్ నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు పుష్కరం గొప్పగా వైభవంగా జరగాలని మా ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు ఆలోచన. వైభవంగా జరుగుతున్నప్పుడు ఇక్కడికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల విషయంలో మరి పెద్ద ఎత్తున ఇలాంటి సందర్భాల్లో భక్తులందరూ వస్తూ ఉన్నప్పుడు
వాటికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ విధమైన గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు కూడా రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్పారు, ఈరోజు ధర్మపురికి సంబంధించి ఏ విధంగానైతే బాసర వేములవాడ అయిపోయింది, ఇప్పుడు కాళేశ్వరం ముక్తేశ్వరం ఆలయానికి సంబంధించిన అభివృద్ధి జరుగుతూ ఉందో, ధర్మపురిలో కూడా మరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి మరి మా అక్కడున్న శాసనసభ్యులు, అక్కడున్న పార్లమెంట్ సభ్యులు మరి వీరు ప్రత్యేకంగా మంత్రిగా కూడా లక్ష్మణ్ కుమార్ గారు అక్కడ కూడా మాస్టర్ ప్లాన్తో కూడుకొని మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనే ఆలోచనతో పోతూ ఉన్నాం. మరి మీ అందరి సహకారంతో ఈరోజు మేము చెప్పిన అన్ని పనులు చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో చేసి చూపెడతా ఉన్నాం. మాటల వరకే పరిమితం అవుతలేము. మా ప్రభుత్వం ఇదే కార్యాచరణ తీసుకొని ముందుకు పోతూ ఉంది. ఈరోజు ఆలయ కమిటీకి సంబంధించిన చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న మా ఆలయ కమిటీకి సంబంధించిన సభ్యులు, ప్రధానంగా మరి దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రత్యేకంగా అధికారులు ప్రత్యేకమైన చొరవ చూపెట్టడం, మరి ఈ గుడిలకు సంబంధించిన నిర్మాణం ఘాట్లకు సంబంధించిన అంశం వేగవంతంగా ముందుకు నడుస్తున్న తరుణంలో దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి గారికి వారి అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు భూమి పూజ చేస్తూ ఉన్నారు. దాని తదుపరి మరి దేవాలయానికి సంబంధించి పీఠం, మన ఆలయానికి సంబంధించి శృంగేరి పెద్దలని కూడా కనుక్కొని, ఎందుకంటే ఈ ఆలయం వారి పరిధిలో వస్తుంది కనుక వారి పెద్దలందరినీ కనుక్కొని ఏ విధంగా ఎక్కడ ఏది ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రతి అడుగు కూడా ఈరోజు ఏ విధంగా వారు చెప్తారో వారికి అనుసరణలో దేవాదాయ శాఖ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకెళ్ళి ఎక్కడ కూడా పొరపాట్లు జరగొద్దని. అవన్నీ ఇప్పుడే కాదు, ఇప్పుడే మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయ్యి జీవో ఇచ్చిండ్రు. ఏ విధంగా చేయాలని ఈరోజు ఉదాహరణ చెప్తున్నాం. వేములవాడకు సంబంధించి మీరే చూస్తున్నారు, అందుకని మీరు అడుగుతున్నట్టున్నారు. వేములవాడకు సంబంధించి మరి అక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా కనుక్కొని భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనానికి ఏ విధంగా చేయాలనో అక్కడ చేస్తూ ఉన్నారు. ఇక్కడ దర్శనానికి ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ప్రధానంగా గర్భగుడికి సంబంధించిన అంశం ఉండకపోవచ్చు. వేరే